మీరు నా చేతిలో చూస్తున్నారు కదా అండి బెల్లం. ఈ బెల్లంని మనం ఈ ఫామ్ లోనే పట్టించి అవని ఫార్మ్స్ లోనే ఈ యొక్క చెరుకును పండించి చెరుకు నుంచి అక్కడ మిషన్ లో క్రష్ చేసి పాలు తీసి పాల నుంచి ఇక్కడ పెనంలో లేదా కళాయిలో దాంట్లో బాగా వేడి చేసి పాకమైన తర్వాత ఈ విధంగా వేసుకొని చల్లారుతుంది. ఈ విధంగా వేసుకొని దాన్ని చూడొచ్చు మీరు. ఈ విధంగా వేసుకొని చల్లారడం కోసం అలా అలా అన్నప్పుడు అది చల్లారి నా చేతిలో ఉంది కదా ఈ విధంగా అవుతుంది. ఒక 10-20 నిమిషాలకు చల్లారిన తర్వాత ఇలా ఇలా చిన్న చిన్న పొడి దీంట్లో కొంచెం పెద్ద భాగం ఈ విధంగా అవుతుంది. ఇంత ముందు మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది బెల్లం తయారీ విధానం గురించి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా చేసుకుంటే మాకు అన్నిటికీ అంటే ఆవులకి పెట్టడం కోసం చలికాలంలో ఐరన్ వస్తుంది, దానికి వేడి అన్నిటి కోసం అని ఆవులకి పాలిచ్చే ఆవులకి గేదెలకి పెట్టడం జరుగుతుంది. తర్వాత దీన్ని బయో ఎంజైమ్స్ కానీ బయో ఫర్టిలైజర్స్ కానీ వాటికి చేసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటే మనకు మళ్ళీ దంచుకోకుండా ఈజీగా వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్లస్ మళ్ళీ పాలల్లో కానీ వంటకాలలో కానీ వేసుకోవాలన్నా కానీ మళ్ళీ బెల్లం ముద్ద అనుకోండి దంచుకోవడానికి లేదా పగలగొట్టి మళ్ళీ చేయాల్సింది ఇలా పలుకులే కాబట్టి అన్నిటికీ కూడా ఇలా చేసుకుంటే చాలా సులభంగా వాడుకోవడానికి రెడీ టు యూజ్ లాగా ఇలా పొడిలాగా ఇప్పుడు చేసుకుంటున్నాము. ఇది నిల్వ కాలం ఒక 6 నెలలు ఉంటుంది పొడిలాగా చేసుకుంటే అని చెప్పడం జరుగుతుంది వీళ్ళు బెల్లం తయారీ వాళ్ళు. అదే ముద్దలు చేసుకుంటే మనకు సంవత్సరమైన తేమ తగలకుండా స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరమైనా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. బట్ ఇది ఈ విధంగా చేసుకుంటే అన్నిట్లో వాడుకోవడానికి విసుగు లేకుండా రెడీ టు యూజ్ లాగా బెల్లంని ఈ విధంగా తయారు చేసుకుంటున్నాం మేము. చూడండి ఎంత చక్కగా ఎంత బాగా కలర్ ఉందో.